యువత డ్రగ్స్ దూరంగా ఉండాలి అనేటువంటి కళలకు సహకారం చేసుకోవాలంటూ విద్యార్థి సంఘ నేతలు ఈ యొక్క ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే తులా చైర్మన్ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నారు. చెప్పండి సార్, ఏంటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ర్యాలీ? తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఈరోజు మనం చూస్తున్నాం, రాష్ట్రమే కాకుండా భారతదేశంలో యువతంతా కూడా బాగుండాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, భారతదేశ ఎన్డీఏ కూటమి కావచ్చు, ఎన్ని కార్యక్రమాలు డెవలప్మెంట్ కోసం పాటుపడుతూ ఉన్నారు. కానీ ఈరోజు కొంతమంది యువత రాంగ్ రూట్లు వెళ్ళి ఈ డ్రగ్స్ బానిసను పడేసి వాళ్ళ జీవితమే నాశనం చేసుకోకుండా ఇతర జీవితాలు కూడా వాళ్ళు నాశనం చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకి తెలియకుండా అవుతా ఉన్నది. యువతంతా కూడా ఆ గంజాయి బారిన పడకుండా మంచి దారిలో రావాలని చెప్పేసి అని, ఎప్పుడైతే వాళ్ళు యువత గంజాయి అడిగేట్ అవుతారో వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. కాబట్టి క్రైమ్ రేట్ కూడా బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా యువత డ్రగ్స్ కంతా బారిన పడకుండా మంచిగా వాళ్ళ దారిలో రావాలని చెప్పేసి అని ఈరోజు ఈ కార్యక్రమం మందితో తిరుపతిలో ఈరోజు యువత అంతా కూడా అవేర్నెస్ కోసం ఈ యొక్క డ్రగ్స్ ర్యాలీ పెట్టడం జరిగింది. ప్రధానంగా యువతంతా కూడా వాళ్ళకి అనేటువంటి కళలకు సహకారం చేసుకునే విధంగా ఉండాలంటే కూడా ఏక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. చెప్పండి సార్, ఈ ఇటీవల కాలంలో యువతలోనే ఎక్కువ డ్రగ్స్ అనేది కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి సార్? ఎస్పెషల్లీ 80% స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్ మన స్టేట్ యూనివర్సిటీస్లో ఉంటారు, స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీలని. వీళ్ళందరూ ఏంటంటే యంగ్ పీపుల్ అవ్వడం వల్ల ఎవరో కొంతమంది శక్తులు వీటిని అలవాటు చేయడం కోసం, వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళకి అలవాటు చేస్తారు. ముందు వీళ్ళకి బాగానే అనిపిస్తుంది, కానీ తర్వాత అలవాటు పడ్డాక ఇంకా వాళ్ళకి డిమాండ్ చేయడం మొదలెడతారు. సో దీనికి స్టూడెంట్స్కి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాళ్ళని భయపెట్టకుండా ముందు వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేసుకుని వాళ్ళని మానిపించి ఆ తర్వాత ఇంకా ఎక్కువ అయితే అప్పుడు ఇచ్చేయాలి. డ్రగ్స్ సంబంధించి యువతంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కళలు, వాళ్ళకి అనేటువంటి కళను సహకారం చేసుకోవాలి, డ్రగ్స్ను బారిపడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ కూడా ఈ యొక్క అవేర్నెస్ తెలియజేసేలాగా విద్యార్థి సంఘ నేతలు అయితే ఈ యొక్క ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ర్యాలీలో తులా చైర్మన్, అదే రకంగా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి వీరంతా కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా యువత ఈ యొక్క డ్రగ్స్ను బారిన పడి వాళ్ళ జీవితాన్ని అంతా కూడా నాశనం చేసుకుంటుంది. పూర్తిగా కూడా వాళ్ళకు వాళ్ళకు కలలుగానేటువంటి భవిష్యత్తునంతా కూడా నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారు విద్యార్థులంతా కూడా ఈ యొక్క డ్రగ్స్ మీద ఒక అవగాహనతో మెలగాలి, డ్రగ్స్కు దూరంగా ఉండాలి, వాళ్ళకు అనేటువంటి కళలు సహకారం చేసుకోవాలన్నటువంటి విధానంతో ఈ యొక్క ర్యాలీని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అవేర్నెస్ తీసుకుని వచ్చేలాగా ఈ యొక్క ర్యాలీని ఎస్వి యూనివర్సిటీ నుంచి బాలాజీ కాలనీలో ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్ వరకు కూడా ర్యాలీకి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, తిరుపతి.